అడ్వాన్స్గా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రధాన కారణం ఒకటి, అమృత్ స్కీమ్ తాగునీటి సరఫరా కోసం అవసరాల కోసం వచ్చేటువంటి 50 సంవత్సరాల అవసరాల కోసం 56 కోట్ల యొక్క అమృత్ స్కీమ్ సంబంధించినటువంటి ఫౌండేషన్ కార్యక్రమం. అట్లాగే ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్సైజ్ ఆఫీస్ ఇనాగ్రేషన్ ఒకటి. సో వీటన్నిటికి సంబంధించి రావడం జరిగింది. అంటే అభివృద్ధి కార్యక్రమం సంబంధించి సంక్షేమ కార్యక్రమం సంబంధించి రావడం జరిగింది. ఈ రోజున నిన్న కూడా వస్తూ పేపర్ చూసాము. అంటే నాయకుడు అంటే మా 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అంటే వాస్తవాల్ని అవాస్తవాలుగా చిత్రీకరించి ప్రజల్ని మభ్యపెట్టి కాకు చేసి కేవలం 1 సంవత్సరం అధికారం కోల్పోగానే పూర్తిగా అంటే ఏదో కొంపలున్నట్టుగా ఏదో పోతున్నట్టుగా మళ్ళీ ఎప్పుడు రావాలి ఏదో కింద మళ్ళీ ఆశ అనేది అడిగేసి మళ్ళీ అటువంటి అవకాశం రాదు. ఎందుకంటే నేను కేటీఆర్ మాట్లాడుతూ చూసిన ముఖ్యమంత్రి గారి గురించి ప్రభుత్వం గురించి హామీలు నెరవేర్చలేదు, 15,000 చెప్పి 12,000 ఇస్తూ ఉన్నారు, రైతు భరోసా మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటికి సంబంధించి మాట్లాడాలంటే ఒకటే, నేను అసెంబ్లీ చెప్పినా మళ్ళీ చెప్పాను, ఎప్పుడే కానీ ప్రజలు ఎవరంటే వాస్తవాలు మాట్లాడితేనే ప్రజలు నడుతుంది. ఇలా వాళ్ళు మాట్లాడిన మాట చెప్పేటువంటి బాగా పత్రికలు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇంకోటి ద్వారా అబద్ధాలని వల్ల వేస్తూ ఉన్నారు. ఒకటే, ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చి కేవలం 1 సంవత్సర కాలమైంది. ఈ సంవత్సర కాలంలో చెప్పినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా అంటే 6 గ్యారెంటీలు కావచ్చు, అందులో ప్రధానంగా ఇంచుమించుగా అన్నీ కూడా అమలు అవుతూ ఉన్నాయి. అది ఫ్రీ బస్ అయినా, 200 కరెంట్ యూనిట్ అయినా, 500 గ్యాస్ సిలిండర్ అయినా, అట్లాగే ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు కావచ్చు, లేదా ఇంద్రమేళ్ళు కూడా మంజూరైనాయి. ఇక్కడ కూడా మళ్ళీ 3,000 యొక్క పాస్వర్డ్ మంజూరైనాయి. ఇట్లా ఒక్కోటి చేస్తాము. దాంతోపాటుగా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా 21,000 కోట్లు కూడా జరిగింది. మరి ఈరోజున రైతు భరోసా కూడా నిన్ననే క్యాబినెట్లో కూడా తీర్మానం చేయడం జరిగింది. రైతు గత ప్రభుత్వం ధనిక రాష్ట్రం ఉండి కూడా 7,20,000 కోట్ల అప్పు ప్లస్ విద్యుత్ సంస్థల 80,000 కోట్లు అంటే 8 లక్షల కోట్ల అప్పు చేసి 64 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని 15 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే ఈ రాష్ట్రంలో అయినటువంటి అప్పు అవి కూడా ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టారు. నాగార్జున కావచ్చు, శ్రీశైలం కావచ్చు, చాలా ప్రాజెక్టులు. అయినా కూడా కేవలం 15 మంది ముఖ్యమంత్రులు 64 సంవత్సరాలు పరిపాలన చేస్తే 2 జూన్ 2019 ఈ రాష్ట్రం యొక్క అప్పు కేవలం 65,000 కోట్ల బడ్జెట్ ఉండేది. లెస్ దాన్ 70,000 crores. సంవత్సరానికి ఆ అప్పు పైన కట్టేటు కొట్టి ఆనాడు కేవలం సంవత్సరానికి 6,500 కోట్లు ఉండేది. మరి ధనిక రాష్ట్రం అని పదే చెప్పినటువంటి కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలనలో 65,000 కోట్ల పోయి 8 లక్షల కోట్ల పోయింది. ఈ రోజున నెలకు 6,500 రూపాయలు కంతులు అంటే ఈఎంఐస్ అది రోజు వచ్చి నెలకు 6,500 కోట్లు కట్టాల్సి వస్తుంది. ఈ గడిచిన 12 మాసాలు సుమారుగా 70,000 కోట్ల రూపాయలు వడ్డీ అసలు చెల్లించడం జరిగింది. అయినా కూడా మీరు ధనిక రాష్ట్రమైనా ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసినా కూడా 10 సంవత్సరాల కింద మీరు చెప్పిన స్కీమ్స్ ఏవి కూడా అమలు కాదు, ఏవి కూడా అమలు కాలేదు. అట్లాగే అమలు కాదు. ఆనాడు మీరు చెప్పినటువంటి డబుల్ బెడ్రూమ్ అయినా, దళిత 3 ఎకరాల భూమి అయినా, నిరుద్యోగ వృత్తి అయినా, ఇంకా చాలా మాటలు చెప్పారు. ఈవెన్ వాళ్ళు చెప్పినటువంటి రుణమాఫీ రైతుకు 1 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి కూడా 5 సంవత్సరాల లోపల చేసి అంటే ఈ 5 సంవత్సరాలు అయ్యే వరకు అసలు తడిసి మోపిడై వడ్డీగా జరిగిపోయింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.